నూజివీడు జీఎంహెచ్ సంస్థ అభివృద్ధికి తోడ్పాటు. మేటాస్ సంస్థ సీఈఓ అనిల్ కుమార్. నూజివీడు జీఎంహెచ్ హాస్పిటల్, మేటాస్ నర్సింగ్ కాలేజ్, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ స్కూల్ మరియు జూనియర్ కాలేజీలలో మేటాస్ సీఈఓ అనిల్ కుమార్ పర్యటించారు. ఆయా సంస్థల ప్రతినిధులతో కలిసి సంస్థల నిర్వహణ, పనితీరు, అక్కడ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఈఓ సమక్షంలో ఇప్పటి వరకు జీఎంహెచ్ హాస్పిటల్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ పనిచేసిన ప్రసంగి సూరత్ కి బదిలీ కావడంతో నూతన అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ గా డాక్టర్ బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా నూజివీడు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ గా పనిచేసిన తిరుపతిరావు బదిలీ అవ్వగా ప్రిన్సిపాల్ గా నేడు మనోజ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు జీఎంహెచ్ హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ గా పనిచేసిన డి యువ అంజలిన్ రిటైర్మెంట్ కి దగ్గరవటంతో నూతన నర్సింగ్ సూపరింటెండెంట్ గా వై యానీని నియమించారు. అనంతరం మేటాస్ సీఈఓ అనిల్ కుమార్ మాట్లాడుతూ సంస్థల్లో ఉన్న ప్రతి ఒక్కరి కలుపుకొని ముందుకు వెళ్తానని, మేటాస్ అభివృద్ధికి కృషి చేస్తానని, ఇప్పటికే నూజివీడు జీఎంహెచ్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్, పెరియాడిక్, గైనకాలజీ, పల్మనాలజిస్ట్, డాక్టర్, వివిధ విభాగాలకు చెందిన ప్రముఖ డాక్టర్లు ఉన్నారని, త్వరలోనే మరికొంతమంది డాక్టర్లను నియమిస్తానని, హాస్పిటల్లో త్వరలో డయాలసిస్ యూనిట్, ఒక గ్లూకోమా సెంటర్ కూడా ప్రారంభించే ఆలోచన చేస్తున్నామన్నారు. అదేవిధంగా నూజివీడు నియోజకవర్గంలోని గ్రామాల్లోని వృద్ధుల కోసం ప్రత్యేక వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి వారికి వైద్య సేవలతో పాటు అన్ని సదుపాయాలు కల్పించినట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే గ్రామాల్లో వైద్యపరంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, ఇప్పటి వరకు ఈ గిఫ్ట్ మెమోరియల్ హాస్పిటల్ ఇక్కడ సేవలు అందించటం మొదలుపెట్టి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, వచ్చే సంవత్సరం ఇక్కడ భారీగా 100 సంవత్సరాల కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. I want to really thank you, Anya, for all your contributions and your dedicated work. May God richly bless you as you serve the Lord. And I also want to thank my dear Baba and Anna Prasangi Garu. When myself, Anil Anna and Agnes sir, when we used to visit this hospital, we used to hardly find the patients in. But after Prasangi Anna take over, he has really worked very hard. Today, he made the hospital as one of the best hospital. We want to thank you, Anna, as you take up the new charge. And also I want to thank my dear brother Satyananda Anna for your contributions at college. I know your commitment and your dedications, the rapport and the relationship that you maintain with NTR University and APNMC and other statutory bodies. I know the cooperation that you have extended with our Executive Vice President sir, to Sam Moses sir, as you are going to take up the new responsibility. May God richly bless you. I will thank you all for this time.